ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. తన ఇంటి నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు శంబీపూర్ రాజు, పలువురు బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హడావుడి కొనసాగుతోంది. భారీగా పోలీసులు ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ సర్కార్ తీరుపై సీరియస్ అవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శంబీపూర్ రాజు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా అక్కడ పోగాయి. అక్కడి నుంచి కూడా ఈ రోజు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లేటువంటి పిలుపునివ్వడంతో భారీగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడ చేరుకుంటారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని ముందే మీడియాతో మాట్లాడుతూ 10-15 నిమిషాల్లో ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతామంటూ కూడా ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అప్రమత్తం అయ్యి ఎవరు కూడా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అనుమతులు లేవు. సిటీలో ఇప్పటికే శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సీరియస్ గా వ్యవహరిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి ఘటనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర డీజీపీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేసి హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి కొన్ని పార్టీలు కలిసి. ఇవేవీ సహించకుండా ఎవరైతే చట్టాన్ని చేతులకు తీసుకొని ఉల్లంఘనగా పాల్పడతా ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కూడా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పాడి కౌశిక్ రెడ్డి శంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్న తర్వాత పోలీస్ బలగాలంతా కూడా అక్కడ చేరుకొని మళ్ళీ నిన్న ఇచ్చినటువంటి పిలుపు ప్రకారంగా అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఏమైనా విధ్వంసానికి పాల్పడితే, ఎవరిపైన దాడులకు పాల్పడితే ఈసారి పోలీసుల ఫెయిల్యూర్ గా భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అలా ఆ రకంగా జరగకూడదు అంటూ కూడా పకడ్బందీగా ఆదేశాలు ఉండడంతో అదనపు బలగాలందరూ కూడా శంబీపూర్ రాజు ఇంటికి చేరుకోవడం జరిగింది. శంబీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ బీఆర్ఎస్ నాయకులంతా కూడా శంబీపూర్ రాజు ఇంట్లోనే ఉన్నారు. ఈ రోజు ఒక విస్తృత స్థాయి సమావేశం పేరుతో వీరందరూ కూడా కలిసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు వీటికి అనుమతి లేదు, ఈ టైంలో సమావేశాలు పెట్టుకోకూడదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి, శంబీపూర్ రాజు, మిగతా కార్యకర్తలంతా కూడా రాజు ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉండగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. వారి కాసేపట్లో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ తో భాగంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా పోలీసులు పూర్తిగా శంబీపూర్ రాజు ఇంటిని ఆధీనంలో తీసుకొని ఎవరు కూడా లోపలి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్లకుండా కూడా ఆ రకమైనటువంటి చర్యలకు ఇప్పటికే అక్కడ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. శంబీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు అరకపూడి గాంధీ ఇంటికి చేరుకొని సమావేశం పేరుతో ఈ ఆహ్వానం అందింది. కానీ నిన్న జరిగినటువంటి ప్రతి దాడి చర్య తీసుకోవడానికే, ప్రతీకారం తీసుకోవడానికే ఈ రోజు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అరకపూడి గాంధీ ఇంటికి చెలో అరకపూడి గాంధీ ఇల్లు ముట్టడి అనే పిలుపునివ్వడము ఇదంతా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తా ఉన్నాయి. కానీ శంబీపూర్ రాజుని, పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ఇంట్లో పెట్టి ఎవరు కూడా బయటికి రాకుండా పకడ్బందీగా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు ఎవరు కూడా లోపలికి రాకుండా ఈ ప్రయత్నంలో భాగంగా అందరూ ఎక్కడెక్కడ అడ్డుకొని ఎవరు కూడా బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ మీద నేను ఆల్రెడీ పరిస్థితిని అన్కంట్రోల్ చేయడానికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, శాంతి భద్రతల పూర్తిగా విఘాతం ఏర్పడము, అందరూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడము, ఏకంగా కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడులకు పాల్పడుతూ కౌశిక్ రెడ్డి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి 40-50 మంది గ్యాదరింగ్ అయ్యి ఒక ప్రాంతానికి వెళ్లి ట్రెస్పాసింగ్ కి పాల్పడినటువంటి ఘటన పైన కూడా నిన్న సైబరాబాద్ కమిషనరేట్ 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి అరకపూడి గాంధీ పైన కేసు నమోదా, రెండోది పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల పట్ల విధులకు చేయడంతో పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదవడం జరిగింది. శాంతి భద్రతలకు ఎవరు ఆటంకం కల్పించినా ఎంతటి వారైనా సరే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వ్యక్తం చేయడము, రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులందరూ కూడా శంబీపూర్ రాజు ఇంటి దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించిందా? రేవంత్ రెడ్డి ఉదయం రివ్యూ ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ ఫెయిల్యూర్ అవుతా ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాబోతా ఉంది, ఎంతటి వారైనా సరే ఎవరిని సహించేది లేదు, శాంతి భద్రతలను చేతిలో తీసుకుంటే ఎవరిని వదిలేదు, అందరినీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీతో ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరూ పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి అందరి ఇంటి దగ్గర టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా స్ట్రిక్ట్ యాక్షన్ ని అమలు చేయాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇప్పటికే పోలీస్ శాఖకు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు పెద్దగా ఎక్కడ కూడా స్పందించలేదు. ఇంతకు ముందే దానం నాగేందర్ అరకపూడి గాంధీ ఇంటికి చేరుకొని బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లో భాగంగా అరకపూడి గాంధీకి ఇంటికి వచ్చాను అంటూ కూడా దానం నాగేందర్ ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. తను
ఎవరు వస్తారో అరగపూడి గాంధీ ఇంటికి రండి ఇప్పుడు చూసుకుందామంటే కూడా ధనం నాగేందర్ ఈ సవాల్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య వైరం, రెండు పార్టీల మధ్య ప్రాంతాల వాదన, ఒకరిపై ఒకరు విమర్శలు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి సిచ్యువేషన్ ని పోలీసు పూర్తిగా మానిటరింగ్ చేస్తూ ఆ రకంగా జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి అదనపు కలగాలని ఇటు అరకపూడి గాంధీ ఇంటి సమీపంలో అక్కడ షంబీపూర్ రాజు ఇంటి సమీపంలో కూడా ఈ పోలీసులని మోహరింపజేసి ఎవరు కూడా బయటికి రాకుండా, ఎవరు కూడా ఎవరిపైన దాడులు చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ మానిటర్ చేస్తా ఉంది, పోలీసులు కూడా ప్రతిదీ కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ భౌతిక దాడులకు ప్రతి దాడులకు పాల్పడతా ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాలు కూడా జారీ చేయడంతో పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యి ఎవరైతే ఆందోళనకు పిలుపునిచ్చి ఆందోళన జరిగేటువంటి ప్రాంతం కూడా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని సీసీటీవీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసి అడిషనల్ ఫోర్స్ ని అక్కడ సీన్ లోకి దింపి వీటన్నిటి గొడవలు జరగకుండా మాత్రం ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వైశాఖ అక్కడ పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినైనా అరెస్ట్ చేశారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? షంబీపూర్ రాజు ఇంటి సమీపంలో వందలాది మందిగా కార్యకర్తలు పడి కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజు ఇంతకు ముందే అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరుతామంటే మెసేజ్ ఇచ్చి బయటికి వెళ్తా ఉండగా హాల్లోనే ఆఫీస్ కార్యాలయం హాల్లోనే వీళ్ళందరినీ అడ్డుకొని బయటికి వెళ్లకూడదు, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయకండి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి కదలకండి ఇక్కడి నుంచి అంటూ కూడా పోలీసులు స్ట్రిక్ట్ గా యాక్షన్ అమలు చేయడం జరిగింది. ఎవరు కూడా షంబీపూర్ రాజు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, వెళ్తే ఖచ్చితంగా మీ పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తూ వీరందరినీ కూడా అడ్డుకొని పోలీసులు ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు స్వల్పంగా తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కూడా నెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పోలీసులు షంబీపూర్ రాజు ఇంటినంతా కూడా స్వాధీనం పరుచుకొని ఏ కార్యకర్త కూడా బయటికి వెళ్లకుండా పూర్తిగా కట్టడి చేసి షంబీపూర్ రాజుని, కౌశిక్ రెడ్డిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్ట్ చేసి అక్కడే వారిని కూర్చోబెట్టి బయటికి వెళ్లకుండా మాత్రం పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు పోలీసులు. ఎవరైతే అరకపూడి గాంధీ ఇంటి ముట్టడికి ఈరోజు పిలుపునిచ్చారో ఎవరు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, వెళ్లకూడదు, అనుమతి లేదు. ఎవరైనా వెళ్లి ఇంటి దగ్గర హంగామా చేసి ఇంటిపై దాడులకు ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటే మాత్రం పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తా ఉంది. కాబట్టి అరకపూడి గాంధీ ఇంటి వద్ద కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అదనపు బలగా బాచుపల్లిలో షంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అరకపూడి ఇంటికి వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. షంబీపూర్ రాజు, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. షంబీపూర్ రాజు మాట్లాడిన వీడియో ఇప్పుడు చూద్దాం. మా పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి మేము గాంధీ గారిని కలవడానికి ఈరోజు వెళ్తా ఉన్నాం. వారు కూడా చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు, అప్పుడు ఏదో కొంత మతి తప్పి చెప్పాను, అప్పుడు నేను లేను కాబట్టి నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పి నిన్న ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. మేము గాంధీ గారిని కలవడానికి వెళ్తా ఉన్న సందర్భంలో ఈరోజు మరి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ మా ఇంటి ముట్టడించి మళ్ళీ గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా కుటుంబ సభ్యుల్ని కలవడానికి మేము పోతే మీకు అభ్యంతరం ఏంటి? నిన్ననేమో మా ఎమ్మెల్యేని నిర్బంధించి గాంధీని తీసుకొచ్చి వాళ్ళ గుండాలను తీసుకొచ్చి మరి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము వెళ్ళడానికి సహకరించండి, శాంతియుతంగా వెళ్తాం. గాంధీ గారిని తీసుకొని మా సారు కేసీఆర్ గారిని కల్పిస్తాం. వారు కేంద్ర కార్యాలయానికి వారు వచ్చినా సరే వారు ఉందాగా ఉంటారు, ఇంకా వారు వస్తే బాగుంటుంది. గాంధీ గారిని రావాల్సిందని విజ్ఞప్తి చేస్తాం. కుటుంబ సభ్యులు వారు మా పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి మేము గాంధీ గారిని కలవడానికి ఈరోజు వెళ్తా ఉన్నాం. వారు కూడా చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు, అప్పుడు ఏదో కొంత మతి తప్పి చెప్పాను, అప్పుడు నేను లేను కాబట్టి నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పి నిన్న ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. మేము గాంధీ గారిని కలవడానికి వెళ్తా ఉన్న సందర్భంలో ఈరోజు మరి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ మా ఇంటి ముట్టడించి మళ్ళీ గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా కుటుంబ సభ్యుల్ని కలవడానికి మేము పోతే మీకు అభ్యంతరం ఏంటి? నిన్ననేమో మా ఎమ్మెల్యేని నిర్బంధించి గాంధీని తీసుకొచ్చి వాళ్ళ గుండాలను తీసుకొచ్చి మరి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము వెళ్ళడానికి సహకరించండి, శాంతియుతంగా వెళ్తాం. గాంధీ గారిని తీసుకొని మా సారు కేసీఆర్ గారిని కల్పిస్తాం. వారు కేంద్ర కార్యాలయానికి వారు వచ్చినా సరే వారు ఉందాగా ఉంటారు, ఇంకా వారు వస్తే బాగుంటుంది. గాంధీ గారిని రావాల్సిందని విజ్ఞప్తి చేస్తాం. కుటుంబ సభ్యులు వారు మా పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి మేము గాంధీ గారిని కలవడానికి ఈరోజు వెళ్తా ఉన్నాం. వారు కూడా చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు, అప్పుడు ఏదో కొంత మతి తప్పి
బాచుపల్లిలో శంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అరకెపూడి ఇంటికి వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. శంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రవితేజ అందిస్తారు. రవితేజ. శంబీపూర్ రాజు పడి కౌశిక్ రెడ్డిని ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి అదే ఇంట్లో బయటికి వెళ్లకుండా కూడా పోలీసులు పూర్తిగా నిర్బంధించినట్టుగా సమాచారం అందుతుంది. అరకపూడి గాంధీ ఇంటి ముట్టడికి బయలుదేరదామంటూ కూడా పిలుపునిచ్చి నిన్న సభేసి ప్రతి దాడికి చర్యలో భాగంగా ఈ రోజు వెళ్తూ ఉండగా వీరందరినీ కూడా అడ్డుకొని పోలీసులు ఎవరు కార్యకర్తలు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, నాయకులు గాని బయటికి వెళ్లకుండా పకడ్బందీగా వారి అందరినీ కూడా అరెస్ట్ చేసి అదే ఇంట్లో వీరందరినీ కూడా నిర్బంధించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకంతా కూడా విఘాతం ఏర్పడుతా ఉంది. పూర్తిగా పరిస్థితులు చేదాటిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అవతరం చేసినట్టుగా తెలుస్తుంది. షమీపూర్ రాజు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అరకెపూడి గాంధీ ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత వెళ్లి కేసీఆర్ ని కలిసి కేసీఆర్ తో పాటు కలిసి కేసీఆర్ చేత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ కండువా వేయించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఉండాలి, కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ రకంగా వ్యవహరించాలి అరకపూడి గాంధీ అంటూ కూడా షమీపూర్ రాజు ఒక సవాల్ విసరడం జరిగింది. ఇంతకు ముందే దానం నాగేందర్ రావడంతో పూర్తిగా కలరింగ్ అంతా మారిపోయింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి అరకపూడి గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జాయిన్ అయినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రావడము, దానం నాగేందర్ ని పోలీసులు అడ్డుకోకుండా పోలీసులు అతన్ని ఆహ్వానించి లోపలికి పంపించి పోలీసులు ఏమాత్రం దానం నాగేందర్ని అడ్డుకోకుండా లోపలికి పంపించడంతో మాత్రం నిజంగానే అరకెపూడి గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విధంగానే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తా ఉన్నాడనే ఒక అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, ఇప్పుడు అతనికి కల్పించినటువంటి హోదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఇచ్చారా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఇచ్చారా అనే కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాబట్టి దానం నాగేందర్ రావడం, దానం నాగేందర్ కలిసి అరకపూడి గాంధీ ఇద్దరు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో మాత్రం అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీతో కలిసే ఈ వ్యవహారం చేస్తా ఉన్నాడు అనేది మాత్రం ఒక వాస్తవం ఇప్పుడు ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పార్టీలో జాయిన్ అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా పదే పదే అరకపూడి గాంధీ ఈ విషయాన్ని స్టేట్మెంట్ తెలియజేసి వస్తా ఉన్నాడు. ఇప్పుడు రాజు ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట నడుస్తా ఉంది. ఎందుకు ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారంటూ కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు, హంగామా క్రియేట్ చేస్తా ఉన్నారు. వేలాది మందిగా షంబీపూర్ రాజుకి చెందినటువంటి అభిమానులు బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుల తీరుని వ్యతిరేకంగా మాత్రం వ్యతిరేకిస్తూ పోలీసులను నెట్టివేసి వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లేదే లేదు అంటూ మాత్రం పోలీసులు పట్టుబట్టి వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. వైశాలి, ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారు? అందుబాటులో ఉన్నటువంటి మెడ్చల్ మల్కాజ్గిరి సీనియర్ నాయకులంతా కూడా షంబీపూర్ రాజు ఇంటికి చేరుకొని ఇక్కడి నుంచి కూడా అరకెపూడి గాంధీ ఇంటికి చేరుకోవాలనేదే వాళ్ళ ప్లానింగ్. ఈ రోజు పిలుపునిచ్చారు కాబట్టి ఆ ప్రకారంగానే వీరందరూ కూడా అరకెపూడి గాంధీ ఇంటికి చేరుకోవడానికి కోసం ముందు షంబీపూర్ రాజు ఇంటికి చేరుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పోలీసులు ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ ని బట్టి ఎవరు కూడా షంబీపూర్ రాజు ఇంటికి రావాల్సిన అవసరం లేదంటూ కూడా వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వారిని బయటికి వెళ్లకుండా కూడా కట్టడి చేసి హౌస్ అరెస్ట్ చేసి వారిని నిర్బంధించి బయటికి వెళ్లకుండా మాత్రం ఆ ప్రయత్నాలు, ఆ చర్యలు కొనసాగిస్తా ఉన్నారు పోలీసులు. మరి పోలీసులకు షంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డికి వాగ్వాదం జరుగుతా ఉంది. ఇద్దరి మధ్యలో కూడా ఇంకా తోపులాట కంటిన్యూ అవుతా ఉంది. ఒకరిపై ఒకరు వీళ్ళు నెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకవేళ పోలీసులను నెట్టేసి షంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వస్తే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో హంగామా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడిక్కడ పోలీసు కొన్ని పికెట్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఒకవేళ అక్కడ తప్పించుకొని వీరు బయటకు వచ్చి అరకెపూడి గాంధీ వైపు ఇంటికి వెళ్తే మాత్రం మధ్యలో పోలీసులు అడ్డుకొని మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి వీరి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ హౌస్ అరెస్ట్ కొనసాగుతా ఉంది. హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఇద్దరి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అనే ఒక విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. పోలీసులు అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా వేరే వేరే పోలీస్ స్టేషన్స్ కి తరలించేటువంటి ఆలోచనలు అక్కడ కనబడతా ఉంది.